ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కేంద్ర కార్మిక క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కేంద్ర కార్మిక క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. నాగార్జున వర్సిటీ కాకినాడలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నర్సరావుపేటలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు 170 కోట్ల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించడంపై కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రప్పరప్ప నరుకుతామంటూ వైకాపా కార్యకర్తలు వ్యాఖ్యలు చేయడం, పోస్టర్లు ప్రదర్శించడాన్ని ఆ పార్టీ అధినేత జగన్ మరోసారి సమర్థించుకున్నారు. సెన్సార్ బోర్డు ద్వారా ఎందుకు అనుమతించారని ఎదురుదాడికి దిగారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఇంతకంటే దారుణంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. రప్పరప్ప నరుకుతామంటూ వైకాపా కార్యకర్తలు వ్యాఖ్యలు చేయడం, పోస్టర్లు ప్రదర్శించడాన్ని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలోని డైలాగునే మా వాళ్లు పోస్టర్లుగా ప్రదర్శించారు, ఇదేమైనా తప్ప అంటూ వెనకేసుకొచ్చారు. ఆ డైలాగులు నచ్చకపోతే సినిమాలోనూ తీసేయించండి, సెన్సార్ బోర్డు ద్వారా ఎందుకు అనుమతించారని ఎదురుదాడికి దిగారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఇంతకంటే దారుణంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. సినిమా డైలాగ్ పోస్టర్ ప్రదర్శించినందుకు 131 మందికి నోటీసులు ఇచ్చి 2 రిమాండ్కు పంపారని పేర్కొన్నారు. తన పర్యటనలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోగా వైకాపా నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ ఆరోపించారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా. నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. నైపుణ్యం పోర్టల్ను ఆగస్టు నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ 1న ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓం క్యాంప్ ద్వారా కల్పించాలని సూచించారు. ఉండవల్లి నివాసంలో ఐటీ విద్యాల శాఖ మంత్రి నారా లోకేష్ నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నైపుణ్యం పోర్టల్ను ఆగస్టు నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ 1న ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓం క్యాప్ ద్వారా కల్పించాలని సూచించారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తగిన సహాయక మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్ 0863234068 లేదా వాట్సాప్ నంబర్ 8500027678ను సంప్రదించాలని తెలియజేశారు. ఇటీవల థాయిలాండ్లో ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల చేతిలో మోసపోయిన వారిని ఓం క్యాప్ ఎన్ఆర్టీ ద్వారా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరోపించారు. అరెస్టులు, దాడులు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెబుతున్నారని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో మంత్రి నారాయణ, మాజీ ఎమ్మెల్యే వర్మ కూటమి నాయకులతో పాల్గొన్నారు.
టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎన్ వర్మ కార్యకర్తలతో కలిసి మంత్రి నారాయణ ప్రతి గడపకు వెళ్లి గత ఏడాదిలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరించారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అరెస్టులు, దాడులు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. 10 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయిందన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఎందుకు మూసేశారో గత ప్రభుత్వానికి తెలియదు అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామన్నారు. కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు ఇచ్చిన రోజే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ నిలిచిపోయాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మరింత సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కూడా మనం అనేక కార్యక్రమాలు చేసాం. ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఇంటింటికి పోయి వివరించండి అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా బొమ్మని ఈ 30 రోజులు చేయమన్నారు. చాలా చక్కగా జరుగుతుంది. మంత్రులు కూడా సార్, నాకు కూడా నేను నెల్లూరు కాన్స్టిట్యున్సీలో గెలిచా, అక్కడ ఎమ్మెల్యే, అక్కడ 15 రోజులు తిరగమన్నారు. అది కాకుండా మరొక 10 కాన్స్టిట్యున్సీ చేసి మంత్రిగా నువ్వు పోయి తిరుగు అన్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ డోర్ టు డోర్ తిరుగుతున్నారు. చాలా అనూహ్యమైన స్పందన ఉంది. ఏదైతే మనం ఎలక్షన్స్కి ముందు ఇచ్చామో 100కి 100 పూర్తి చేస్తాం. అంతేకాకుండా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ప్రభుత్వానికి తెలిపితే వెంటనే వాటిలన్నింటినీ డిస్కస్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ నేపథ్యంలో ఇక్కడికి వస్తే కొన్ని చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కాదు, చిన్న సమస్యలు చెప్పారు. కొన్ని గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు కాగితాలు ఇచ్చారు. మాకు ఇల్లు ఇవ్వని అడిగారు. అమ్మా స్థలం చూశారంటే మాకు తెలియస్తారన్నారు. కాగితం ఇచ్చారు, స్థలం ఎక్కడుందో తెలియదు. అలా అన్ని అవకతవకలు చేశారు. ఇవన్నీ 1 by 1 సర్దుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి సుపరిపాలిస్తామని తెలియజేస్తూ, అచ్చూసిన ఆంబోతుల వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వంగా వచ్చిన వ్యాపారాలను అవినీతి సంపాదన అని చెప్పడానికి వైసీపీ నేత పేర్ని నానికి సిగ్గుండాలన్నారు. తల్లిని, తండ్రిని రోడ్డున పడేశాడు. కొడుకుతో గంజాయి వ్యాపారం చేయించి నియోజకవర్గంలో యువత జీవితాలను బుగ్గి చేసిన నీచుడు పేర్ని నాని అని అన్నారు. కొడుకుని అందలం ఎక్కించాలని అక్రమ సంపాదనను కుమ్మరించిన ప్రజలు ఈడ్చి తన్న పేర్ని నానికి సిగ్గు లేకుండా పోయిందని మండిపడ్డారు. మా తాత ముత్తాతల నుండి ఉన్న ఆస్తుల్ని చూపించి నేను అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నానని చెప్పడంపై మండిపడ్డారు. 5-6 దశాబ్దాల క్రితమే వందలాది మందికి మా నాన్న ఉపాధి కల్పించారన్నారు. వారి కష్టార్జితంతో ఎంతో మందికి ఉపాధి కల్పించిన చరిత్ర మా కుటుంబానిది అని స్పష్టం చేశారు. ఇసుకలో దోపిడీ చేశానని చెబుతున్న పేర్ని నాని రామాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా? మా నాన్న రాసిన వీలునామా ప్రకారం ఆస్తులు పంచుకున్నాం. దాన్ని కూడా రాద్ధాంతం సృష్టించి కుటుంబాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. లంకిశెట్టి భూములకు 2016లో రిజిస్ట్రేషన్ చేయించి రూపాయికి 3 రూపాయలు కట్టించింది మీరు కదా? ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి పర్మిషన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు డిమాండ్ చేసిన పేర్ని నాని కూడా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇవాళ అదే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అచ్చోసిన ఆంబోతులు వీళ్ళంతా ఇవాళ ప్రజలు అనుకుంటా, నేను అంటాం కాదు, ప్రజలు అంటున్నారు అచ్చోసిన ఆంబోతులు తయారయ్యారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చూసాం ఇవాళ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగానే కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి, తండ్రికి, అమ్మకి కూడెట్టని నాయకులు వీళ్ళంతా. మా చిన్నతనం నుంచి తెలుసు, ఇక్కడ బందర్లో ఒక ఆయన ఉన్నాడు సన్నాసి, తండ్రి తోలేశాడు. ఇవాళ ఉన్నటువంటి ఇంట్లో వల్ల ఆయన మాట ఆయన అదుపు చేసుకోలేడు. వాడు గంజాయి బ్యాచ్. ఎలక్షన్స్ ముందు చూసాం ఆ కొడుకుని అందరం ఎక్కించాలని అక్రమ సంపాదన
నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతా ఉన్నా, నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. నేను పుట్టకముందు, నేను కాదు, మా తాత ముత్తాతల నుంచే ఇవాళ మేమేదో అవినీతి చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. మా తాత ముత్తాతల నుంచే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి మా తాత మన ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైస్ మిల్లో ఆ మిషనరీ ఇక్కడ నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించారు. మా నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తయారయ్యి వాళ్ళు యూనిట్లు పెట్టుకుని వాళ్ళు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా తండ్రి గారు. వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మేము ఎక్కడ కూడా అవినీతి చేసినటువంటి సందర్భాలు లేవు. అవన్నీ కూడా చెప్తా, మీరు మాట్లాడిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తా. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. సూపర్ 6 పేరిట ప్రతి ఏడాదికి 2.5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి అందిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్స్ ఇచ్చి ప్రజలను మోసం చేశారని దేవినేని అవినాష్ విమర్శించారు. నగరంలోని కృష్ణలంక 21వ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి నివాసంలో క్లస్టర్ 6 మండల స్థాయి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, 21, 22 డివిజన్ల కార్పొరేటర్లు తాటిపర్తి కొండారెడ్డి, పుష్పకుమారి పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వం మోసం వివరించాలని క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ప్రతి గడపకు వెళ్లి ఇచ్చిన హామీలను అమలు చేసి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకుని రాని వాళ్లకి అక్కడికక్కడే పరిష్కారం చేస్తామన్నారు. సూపర్ 6 పేరిట ప్రతి ఏడాదికి 2.5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి అందిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్స్ ఇచ్చి ప్రజలను మోసం చేశారని దేవినేని అవినాష్ విమర్శించారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈరోజు ప్రతి మండలంలో గారు జరిగే విధంగా ఈరోజు ఈ మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు గారు చేసే బాధ్యత నాదని చెప్పని చంద్రబాబు నాయుడు, చేపించే బాధ్యత నాది అని చెప్పని ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు గారు ప్రజానికానికి తప్పుడు హామీలు, మోసపూరితమైన ప్రకటనలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీగా నెరవేర్చకుండా కేవలం కాలయాపన చేస్తూ కేవలం మీడియా మేనేజ్మెంట్గా, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్గా ప్రభుత్వ పరిపాలన చేస్తున్నారు. కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మోసం చేస్తున్నారో దాన్ని ప్రజానికం దగ్గరికి తీసుకెళ్లే విధంగా, ప్రజానికానికి వాళ్ళు చేసిన మోసాన్ని గుర్తు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మొన్నే మా నియోజకవర్గ స్థాయిలో జరిగింది, ఇప్పుడు మండల స్థాయిలో జరిగింది, తర్వాత ప్రతి డివిజన్లో కూడా జరిగే విధంగా మేము ముందుకు వెళ్తాం సందర్భంగా చెప్తూ ఈరోజు స్థానికంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 650 కోట్లతో మేము అభివృద్ధి చేసాం. ఈ సంవత్సరం కాలంలో తూర్పు నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ నాయకత్వంలో ఒకటంటే ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కొట్టిన కొబ్బరికాయలన్నీ గారు మేము శాంక్షన్ చేసినాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చామని, ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఉంగుటూరు మండలం
ఓండ్రంపాడు, లంకపల్లి, ముక్కపాడు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన యార్లగడ్డ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించి వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముక్కపాడు గ్రామంలో 12 లక్షల రూపాయల ఖర్చుతో చల్లగుళ్ల సత్యనారాయణ స్థలం నుండి గ్రామ సచివాలయం వరకు మేకల సీతమ్మ ఇంటి నుండి మేకల వెంకటేశ్వరరావు ఇంటి వరకు నిర్మించిన సీసీ రోడ్లను యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని ఈ పథకాన్ని ఇప్పటికీ అమలు చేసినట్లు తెలియజేశారు. ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లు వివరించారు. మహిళా అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డ్వాక్రా మహిళలకు 13% ఉన్న వడ్డీని 11% తగ్గించి 28,000 కోట్ల రూపాయల లింకేజీ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలోనే గన్నవరం ప్రముఖ స్థానంలో నిలవబోతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్నట్టు చెప్పిన ఎమ్మెల్యే వెంకట్రావు అభివృద్ధి పరంగా గన్నవరంను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెడతామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదని, గత వైసీపీ ప్రభుత్వ పాలకుల మాదిరిగా మట్టి దందాలు చేయలేదని, ఏ ఒక్కరి మీద అక్రమ కేసులు బనాయించలేదని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో తలెత్తుకుని ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కొలుసు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి కుందేటి చంద్రశేఖర్, మల్లెల శివరంగారావు, జల్లెడ చిన్నపుల్లయ్య, అరికట్ల రవి, మాయర రమేష్, జల్లెడ శ్రీమన్నారాయణ, రామిరెడ్డి బాలకృష్ణ, కర్రే ప్రేమ్ కుమార్, కొండ రాంబాబు, నక్కా వీర వెంకటేశ్వర్లు, టీడీపీ సీనియర్ నాయకులు కొండేటి వెంకటేశ్వరరావు, ఆరుమల కృష్ణారెడ్డి, చల్లగుళ్ల షణ్ముఖ్, డీసీ అధ్యక్షులు తుమ్మల జగదీష్, కొలవేను నాగబాబు, రాజమన్నర్, దాసరి నాగేంద్ర, తెలుగు యువత నాయకులు పరుచూరి నరేష్, కొసరాజు సాయిరాం, వంగ అయ్యప్పరెడ్డి, బజవాడ నాగేశ్వరరావు, కొమ్మినేని బాబీ తదితరులు పాల్గొన్నారు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ ఎల్ఓసీ జారీ చేశారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఈ ఎల్ఓసీ ఇచ్చారు. తన పిటిషన్ను కొట్టేసే అవకాశం ఉందని ముందే గ్రహించిన మిథున్ రెడ్డి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ దాక్కున్నారు, ఏ కలుగులో ఉన్నారు అనే గుట్టు తెలుసుకునేందుకు సిట్ అధికారులే అన్ని వైపులా నిఘా పెట్టారు. డబ్బులు ఇచ్చిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇస్తూ అందుకు అంగీకరించని సంస్థలను పక్కన పెట్టారు. వాటి స్థానంలో సొంత బ్రాండ్లు తెచ్చారు. వాటి బేసిక్ ప్రైజ్ మూలధర భారీగా పెంచుకుని ఖజానాను కొల్లగొట్టారని సిట్ అధికారులు విచారణలో బయటపెట్టారు. ఈ స్కామ్లో మిథున్ రెడ్డి ప్రమేయంపై కీలక ఆధారాలు లభించడంతో 4వ నిందితుడిగా A4 సిట్ చేర్చింది. శ్రీహరిపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో పెట్టుబడి పెట్టిన బాధితులకు రెరా అనుకూలంగా తీర్పు ఇవ్వటం చాలా ఆనందంగా ఉందని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెలిగళ్ల శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 650 కుటుంబాలకు ప్రశాంతత చేకూరిందని అసోసియేషన్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఉన్న రేరా కార్యాలయం వద్ద శ్రీహరిపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అడ్డాల సుబ్బారావు అనే వ్యక్తి సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటూ మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా ఇంటి నిర్మాణానికి డబ్బులు అడ్డాలు సుబ్బారావుకి చెల్లించామని తెలియజేశారు. కరోనా కాలంలో సొసైటీ నష్టపోయిందంటూ 1 చదరపు గజానికి 1200 అక్రమంగా అదనపు డబ్బులు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. దీంతో శ్రీహరిపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్లంతా రేరాను ఆశ్రయించగా 5 నెలల్లో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. రేరా తీర్పుతో 650 కుటుంబాలకు ప్రశాంతత చేకూరిందన్నారు. మాకు వడ్డీతో కూడిన చెల్లింపు ఇవ్వాలని, మొత్తం నిర్మాణం పూర్తి చేసి సొసైటీ ప్లాట్లు అప్పచెప్పాలని తీర్పు ఇచ్చిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం మా సమస్య పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేరా అధికారి IAS సురేష్ కుమార్ కలవగా వెంటనే స్పందించి
స్పందించి మా సమస్య పరిష్కారం చేయడంతో విశేషమైన కృషి చేశారని తెలియజేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సభ్యులు తెలియజేశారు. ఒకవేళ మీరు కనుక నెల రోజుల్లోపు ఇచ్చేటప్పుడు కూడా మేము ఏ రోజైతే ప్లాట్లు కొనడానికి డబ్బులు ఇచ్చామో ఆ రోజు నుంచి మాకు ప్లాట్ ల్యాండ్ ఓవర్ చేసే రోజు వరకు 11% వడ్డీతో చెల్లించాల్సిందని చెప్పి అద్భుతమైనటువంటి తీర్పు ఈ రేరా ఆఫీసు వాళ్ళు ఇక్కడ 10,000 రూపాయల ఖర్చులు కూడా ఇమ్మని చెప్పారండి. ఈ రేరా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేరా యొక్క పనితీరు మూలంగా 6 నెలల్లో 5 నెలలు సుమారుగా ఫిబ్రవరి నుంచి జూన్ జూలై ఇప్పుడు లెక్కేసుకుంటే 5 నెలల్లో అద్భుతమైన తీర్పు. ఒక 650 మంది సభ్యుల ప్లాట్ హోల్డర్స్కి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి MACS యాక్ట్లో ఉన్న సొసైటీ నిబంధనలు కూడా పనికిరావని అద్భుతమైన తీర్పు ఇవ్వటం మూలంగా రాత్రి నుంచి 650 కుటుంబాలు హ్యాపీగా నిద్రపోతున్నాయండి. అలాగే ఈ రేరాకి సురేష్ కుమార్ గారు IAS ఆయన చైర్మన్గా వచ్చిన తర్వాత ఈ సొసైటీ పనితీరు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అద్భుతమైన పనితీరుతోటి రియల్ ఎస్టేట్ రంగంలో నష్టపోయినటువంటి సభ్యులకి చాలా న్యాయం జరగటానికి మంచి సోర్స్ కనబడతా ఉంది. 5 నెలల్లో చాలా త్వరితగతిన మా అందరికీ న్యాయం చేకూర్చింది రేరా. దీనికి పూర్తిగా దీన్ని బాధ్యతగా తీసుకొని చేసిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే IAS ఆఫీసర్ అయిన సురేష్ కుమార్ గారు ఆయన నేతృత్వంలో రెరా మాకు నిన్న ఒక దాదాపు 30 కేసుల్లో న్యాయం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ సొసైటీ ఇంకెవరిని కూడా అన్యాయం చేయకుండా, అక్రమాలు చేయకుండా కట్టడి చేసేదానికి ఈ రెరా ఇచ్చిన తీర్పు పూర్తిగా ఉపయోగపడుతుంది. ఇక మాకు వేరే గతి లేక మేము రేరా ఒకటే మాకు దారి అని చెప్పి మేము రేరాలో కేసులు ఫైల్ చేశాము. మా ఆశకు తగ్గట్టుగానే రేరా మాకు న్యాయం చేసింది. మేము 2023లో కేసు ఫైల్ చేస్తే అప్పుడు రేరా యాక్టివ్గా లేదు, ఎక్కడ ఏం పనులు జరగట్లేదు. తదుపరి 2024 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివిటీ మొదలైనాయి. చాలా త్వరగా మాకు న్యాయం చేశారు. మాకు జరిగిన న్యాయానికి మేమందరం సంతోషిస్తున్నాం. మా సంతోషానికి కారకులైనటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు, వివిధ స్థాయిల్లో ఉన్న చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఈ కన్సర్న్డ్ మినిస్టర్ నారాయణ గారు, ముఖ్యంగా రేరా చైర్మన్ అయినటువంటి సురేష్ కుమార్ IAS గారికి మేము శతవిధాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. కృష్ణా జిల్లాలోని రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా చేసుకుని పంటలు నష్టపోకుండా ప్రకృతి వైపరీత్యాల నుండి సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ DK బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు నష్టం కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా పథకాన్ని అన్నదాతలకు అందుబాటులో తీసుకువచ్చిందని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా రైతు సోదరులందరికీ మీ ఇంటి కొడుకు బాలాజీ కలెక్టర్ చేసే నమస్కారం. ఈ ఒక వీడియోని PMFBY అంటే పంట బీమా గురించి అవగాహన కల్పన ఉద్దేశంతో చేయడం జరిగింది. మన జిల్లాలో రైతులందరూ కూడా ఈ పంట బీమాకు ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే కార్యక్రమం మొదలైంది. యాక్చువల్లీ మీరందరూ కూడా సచివాలయాల్లో, బ్యాంకుల్లో, మళ్ళీ మన మీ సేవా సెంటర్లలో మీరు ప్రీమియం చెల్లించి పంట బీమాకి నమోదు చేసుకోవచ్చు. దయచేసి పంట బీమాకి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు పంట నష్టం జరిగితే ఎకరాకి మనకు 41,000 పైచిలుక బీమా వస్తుంది. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేది బీమా మాత్రమే. గత సంవత్సరం మనము బుడమేరు వరదలు చూసాము, చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. అలాంటి ఇబ్బంది మనం పడకూడదు అంటే తప్పనిసరిగా పంట బీమాకి నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుని ఆ లబ్ధి పొందాలి. సో అందరూ కూడా నమోదు చేసుకుంటారు అని ఆశిస్తూ మీ కలెక్టర్ బాలాజీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.